నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకు సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు శ్రవంతి గారు. మరి శ్రవంతి గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే శ్రీలక్ష్మి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే శ్రవంతి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. ఓకే, మరి సకల కోసం ఈ రోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? బియ్యం పిండి ఉండలతో పాయసం చేయబోతున్నాను నేను. ఓకే, బియ్యం పిండి ఉండలతో పాయసం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. పాలు, పంచదార, బియ్యం పిండి, బాదం పప్పు, కోవా, ఇలాచి పొడి, కిస్మిస్, నెయ్యి, నువ్వులు, కొద్దిగా సాల్ట్, సారపప్పు, బాదం పప్పు, ఇలాచి పొడి. ఓకేనండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం శ్రీలక్ష్మి. ఓకే, బాండి పెట్టేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఓకే, ముందుగా నేను ఇవి ఫ్రై చేస్తున్నాను. ఓకే శ్రీలక్ష్మి, మనం అప్పటిలోగా ఈ స్టవ్ పైన పాలు వేడి చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ బాదం పప్పు. ఓకే, కిస్మిస్ వేయించారు, అలాగే సారపప్పు వేయించారు, తర్వాత బాదం పప్పు. శ్రీలక్ష్మి, ఇవి కూడా వేగిపోయాయి. ఓకే, ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు వేస్తాం. ఓకే, ఇవి కూడా వేగిపోయాయి శ్రీలక్ష్మి. ఓకే, నేను తీసేస్తున్నాను. లేదు, బాండి పెట్టేసుకుందాం ఇంకోటి. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం శ్రీలక్ష్మి. ఇప్పుడు బియ్యం పిండి తడిపేసుకుందాం కొంచెం. ఓకే, ఉండల కోసం. శ్రీలక్ష్మి, ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న నువ్వులు. ఓకే, బియ్య పిండిలో వేయించి పెట్టిన నువ్వులు వేశారు. ఓకే, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, కొన్ని వాటర్. స్టవ్ మీద మనం వాటర్ పెట్టాం కదా, బౌల్లో ఇవి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని దాంట్లో బౌల్లో వేసేసి దీంట్లో స్టీమ్ చేసుకోవాలి. ఓకే, శ్రీలక్ష్మి, ఇప్పుడు ఉండల్లా చేసుకుందాం చిన్న చిన్న. ఓకే, ఇవన్నీ ఉండల్లాగా చేసుకొని ఒక 5 minutes స్టీమ్ చేసుకోవాలి. శ్రీలక్ష్మి, ఇలాగే పిండి అంతా ఉండలుగా చేసుకోవాలి. ఓకే, ఉండలన్నీ రెడీ చేసేసాను మొత్తం. ఓకే, ఇప్పుడు స్టీమ్ చేస్తున్నాను. ఓకే, మరుగుతున్న నీళ్ళలో ఆవిరికి ఉడికించాలి. ఉడికించాలి. ఒక 5 minutes ఉడికితే చాలు. ఓకే, ఈ లోపు మనం షుగర్ వేసుకుందాం దాంట్లో. ఓకే, పాలు మరుగుతున్నాయి కదా, పాలలో షుగర్ ఎంత వేసుకోవాలి? మనం సుమారుగా ఎంత పడుతుంది అంత. ఒక 4-5 స్పూన్స్ అయితే ఈ పాలకు సరిపోతుంది. ఓకే, కోవా కూడా వేస్తున్నాం శ్రీలక్ష్మి. ఓకే, కోవా ఎంత వేసుకోవాలి? వేసుకోవచ్చు. కోవా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంత వేసుకున్నా ఏం కాదు. ఓకే, సో ఇదంతా పాలలో కరగాలి. శ్రీలక్ష్మి, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాం. అన్ని వేసేస్తున్నాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఏం చేయాలి? ఇలాచీ పొడి. ఓకే, శ్రీలక్ష్మి, ఇప్పుడు నువ్వు చూద్దాం. ఓకే, ఓకే, అయిపోయింది. ఒక 5 minutes అయితే స్టీమ్ అయిపోతాయి. ఓకే, స్టీమ్ అయిపోయాయి కదా. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఈ ఉండల్ని పాలలో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వేసేసాం కదా శ్రీలక్ష్మి. ఉండల్ని ఒక 5 minutes మరిగిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes అయిపోయింది కదా, చూద్దామా? ఓకే, చూద్దాం శ్రీలక్ష్మి. ఓకే, ఉడికినట్లేనండి ఇంకా పూర్తిగా. స్టవ్ ఆపేసేయాలి. ఆపేసాం శ్రీలక్ష్మి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే,
శ్రీలక్ష్మి, బియ్యం పిండి ఉండల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. బియ్యపిండి ఉండల పాయసం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బియ్యపిండి ఉండలతో పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, పాలు, కోవా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచి, నువ్వులు, సారపప్పు, నెయ్యి, చక్కెర, ఉప్పు. బియ్యపిండి ఉండలతో పాయసం తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక కిస్మిస్, సారపప్పు, బాదం పప్పు, జీడిపప్పును వేయించుకోవాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండీ పెట్టి పాలు వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నీళ్లు పోసి వేడెక్కేలోగా బౌల్లో బియ్యం పిండి, వేయించిన నువ్వులు, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరో బౌల్లో ఉండలను ఉంచి మరుగుతున్న నీటిలో బౌల్ పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. తర్వాత మరుగుతున్న పాలలో చక్కెర, కోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలాచి పొడి వేయాలి. ఉడికిన పిండి ఉండలను మరుగుతున్న పాలలో వేసి మరో 5 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, నోరూరించే బియ్యపిండి ఉండల పాయసం రెడీ. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్మెల్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది శ్రీలక్ష్మి. ఓకే, చూస్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. శ్రవంతి గారు, చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ స్వీట్ గా, కొంచెం ఉప్పు వేసారు కదా, ఉప్పుగా, కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. మరి ఇంత మంచి వెరైటీ వంటను మా సకులకు పరిచయం చేసినందుకు గాను మీకు ఏఎన్ఆర్ షాపింగ్ మాల్, ద్వారకా నగర్ జంక్షన్, విశాఖపట్నం వారి మీకు అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, బియ్యపిండి ఉండలతో పాయసం చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త రుచులను మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నంబర్ 040223556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమస్తే.